విత్ ఇంకో విషయం సార్, ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు కదా, ప్రధానంగా ఆయన ఫోటో ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి అనేది ఆయన ఒక విజన్ కానీ లేకపోతే ఆయన కన్న కళ అని చెప్తూ ఉంటారు. మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏ రకంగా ఉంది? దానికి నాంది పడిందా మీ ద్వారా? సార్ మీరే చెప్పండి. ఇప్పుడు ఫోటో కళ్ళకు కనబడక్కర్లే, గుండెల్లో కనిపిస్తుంది. మేము వెళ్తూ ఉంటే గ్రామాల్లోకి, బాబు నా కొడుకు కూడా నన్ను చూడలే, నా కొడుకులు కూడా నాకు సంవత్సరానికి నెలకు ఒక 500 ఇవ్వరు, నాకు జగన్ పెద్ద కొడుకులాగా నాకు పంపిస్తున్నాడు జగన్ బాబు అని చెప్తారు. కొన్ని వేల ఇన్సిడెంట్స్ నేను చూశాను. పెన్షన్ తీసుకునేవాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి డబ్బులు లేక బతితే పోతారు, చనిపోతే చనిపోతారని ఇంట్లో వదిలేసిన పరిస్థితి నుంచి 25 లక్షలకి ఆరోగ్యశ్రీ టార్గెట్ని పెంచి మీరు మూలన పడేసిన 108 వెహికల్స్ అన్నీ బాగు చేయించి మళ్ళీ కొత్త వెహికల్స్ తెచ్చి మీరు 104లో మళ్ళీ ఇంటింటికి పంపించి ఇంటికి వైద్య పరీక్షలు చేయించి ప్రతి ఊర్లోని ఒక హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ క్లినిక్లు పెట్టి దీన్ని ఏమంటారు? అయితే ఇవన్నీ వృధా అన్నవాళ్ళు ఇప్పుడు మాట మార్చారు. ఇది మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు, దీనికంటే బెటర్గా ఇస్తామని చెప్తున్నారు. వాలంటీర్లని ఎవరైతే పేర్లు పెట్టి పిలిచారో వాళ్ళ మీద అనవసరమైన రుద్దడానికి ప్రయత్నించారో వాళ్ళు అంటే ఇదే ఎవరిని నమ్మే పరిస్థితి సార్. ఇదే మీకు చాలా కీలకమైన పాయింట్. అవసరానికి పెదాల మించి మాట్లాడేవాడికి, హృదయంలోంచి మాట్లాడేవాడికి, ఆలోచించి మాట్లాడేవాడికి చాలా తేడా ఉంటుంది. మీరు తిట్టిన నోటితో వాలంటీర్లని మేము వస్తే వ్యవస్థను తీయమని మాట్లాడుతున్నారు. మీరు పొగిడిన నోటితోనే పచ్చిబూతులు తిడతా ఉన్నారు. ఇప్పుడు అవసరం మిమ్మల్ని నడిపించవచ్చు, కానీ అవసరానికి మించి ఇవాళ ఇక్కడ జరుగుతుంది. అది గమనించారు వాళ్ళు. అది మిస్ అయిపోతామేమో, ఆ మాట చెప్పకపోతే జనం మనల్ని యాక్సెప్ట్ చేయరేమో అని అర్థం చేసుకున్నారు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ స్కూల్లో ఉదయం స్కూల్కి వెళ్తే ఆడపిల్లలు సాయంత్రం ఒక టాయిలెట్ లేక, ఒక లేడీ టీచర్ మార్నింగ్ స్కూల్కి వెళ్తే సాయంత్రం ఒక టాయిలెట్ లేక, కనీసం యూరినల్స్ కూడా వెళ్ళడానికి వీలు లేని పరిస్థితుల్లో నడిచిన స్కూల్స్ ఎక్కడ? ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ కన్నా ధీటుగా అత్యద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్న స్కూల్స్ ఎక్కడ? మనకే అనిపిస్తుంది ఒకసారి, మన టైంలో ఇలాంటి స్కూల్స్ ఉంటే ఎంత బాగుండేది. ఎవరైనా మనకన్నా పై క్లాస్ ఉన్నవాళ్ళు ప్రమోట్ అవుతున్నప్పుడు వాళ్ళ టెక్స్ట్ బుక్స్ మనకి ఇమ్మనమని ముందే మాట్లాడుకునే పరిస్థితులు చూసాం. ఎందుకు? ఇన్ టైంలో మార్కెట్లో కూడా టెక్స్ట్ బుక్స్ దొరక్క, ఇవాళ స్కూల్స్ తెరిచేటప్పటికే ఒక టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి, క్వాలిటీ నోట్ బుక్స్ నుంచి, షూస్ దగ్గర నుంచి బెల్ట్ దాకా ఇస్తున్న ముఖ్యమంత్రి మీరు ఎక్కడన్నా చూపించండి. రైట్ సార్. సో ఇన్ని చెబుతున్నారు కదా, చివరిగా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను. మేలు జరిగితే ఓటేయండి, లేకపోతే లేదు. సో నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కనుక ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నారా? ఖచ్చితంగా 200% కాదు, 1000% ఐ బిలీవ్. రైట్, నేను నమ్ముతున్నా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మేము అందరం గెలుస్తాం. ఎందుకంటే మేము ఎప్పుడు అధికారంలో ఉన్నామని, ఏదంటే ఏదో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం, మంత్రిగా ఉన్నామని ఇది తలకెక్కించుకోలే. అలా ఎక్కించుకునే అవకాశం కూడా జగన్ గారు మాకు ఇవ్వలే, సీఎం గారు. రైట్. లాస్ట్ 5 years గడపడం తిరిగాం అప్పట్లో ప్రతిపక్షంగా. అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా వచ్చింది, అది 2 ఏళ్ళు అయిపోయిన వెంటనే గడపడం పెట్టారు, మళ్ళీ తిరుగుతున్నాం అప్పటి నుంచి.